ఈ ధర్మశాస్త్రంలో 3 లాస్ ఉంటాయి. నెంబర్ 1 మోరల్ లా. మోరల్ లా అనగా నైతిక చట్టము. నెంబర్ 2 సెరిమోనియల్ లా అనగా సంఘ ఆచార చట్టము. మూడవది సివిల్ లా అనగా పౌర చట్టము. ఈరోజు మనం మాట్లాడుకుని ధ్యానం చేసుకునే గ్రంథం నిర్గమ కాండము. పంచకాండాలు పూర్తి చేద్దాం ఈసారి. నిర్గమ కాండము. పంచకాండములో ఇంకో పేరు ఉంటుంది. ఏంటది? తోరా. తోరా అనగా టు గైడ్ ఆర్ టు టీచ్, అంటే ఎదుటి వారికి గైడ్ చేయటానికి, ఎదుటి వారిని టీచ్ చేయటానికి అనే అర్థం వస్తుంది అనమాట. తోరాని పెంటాట్యూక్ అని కూడా అంటారు. పెంటాట్యూక్ అనేది హీబ్రూ భాష. పెంటా అనగా 5, ట్యూక్ అనగా పుస్తకముల చుట్ట. పెంటా అనగా అంటే 5, ట్యూక్ అనగా పుస్తకముల చుట్ట. కాబట్టి దీన్ని పెంటాట్యూక్ అంటారు. మీకు ఒక మాట చెప్పా, మిగతా ఈ విషయాలు చెప్పేటప్పుడు మీరు రాసుకున్నా రాసుకోపోయినా నేనేం అడగను. గ్రంథాలు చెప్పినప్పుడు రాసుకున్నారు అనుకోండి, ఎప్పుడైనా ఈ గ్రంథం చదివినప్పుడు, ఈ గ్రంథంలో త్రూఅవుట్ వెళ్తున్నప్పుడు ఒక అధ్యాయం ధ్యానిస్తాం, గ్రంథం ధ్యానిస్తాం, వచనం ధ్యానిస్తాం. అది గుర్తుంచుకొని ఈ బుక్ మన దగ్గర ఉంటే ఆ గ్రంథం చదివాం అనుకోండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. కీ పాయింట్ ఉందనుకోండి, ఆ గ్రంథం ఈజీగా మనకి అర్థమవుతుంది. మ్యాక్సిమం రాసుకోండి. వీడియో ఎలాగో యూట్యూబ్లో ఉండదు, ఎప్పుడైనా చూడాలన్నా ఉంటుంది. కానీ రాసుకుంటే ఎప్పుడైనా గ్రంథాలు చెప్పినప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఖచ్చితంగా మనకు తెలియని విషయం మాత్రం ఒకటన్నా తెలుస్తుంది. ఓకే, నిర్గమ కాండం ఎన్నో గ్రంథం ఇది? 2వ గ్రంథం. నిర్గమం అనగా ఏంటి? విడిచి వెళ్ళిపోవటం లేదా బయటికి వెళ్ళి పోవటం. కాబట్టి దీన్ని నిర్గమము, నిర్గమ కాండము అంటారు. ఇంగ్లీష్లో దీన్ని ఎక్సోడస్ అన్నారు. ఇది ఎక్సోడస్ అనేది ఇది గ్రీకు పదం. ఎక్సోడస్ అనగా డిపార్చ్యూర్. మనం రైల్వే స్టేషన్లో వింటాం కదా, ట్రైన్స్, బస్సు, ఫ్లైట్స్. డిపార్చ్యూర్ సమయం ఒకటి ఉంటుంది కదా. డిపార్చ్యూర్ అనగా గోయింగ్ అవుట్, బయటికి వెళ్ళిపోయేదాన్ని డిపార్చ్యూర్ అంటారు. అందుకే దీన్ని ఎక్సోడస్ అన్నారు. ఎవరు నిర్గమం అవుతున్నారు ఇక్కడ? ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి నిర్గమం బయటకు వెళ్తున్నారు. కాబట్టి దీన్ని నిర్గమము, నిర్గమ కాండము అని అంటారు. ఐగుప్తు నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? కానాను దేశానికి, దేవుడు చూపించే వాగ్దాన భూమికి వీరు వెళ్ళబోతున్నారు. హీబ్రూ భాషలో దీన్ని, ఈ గ్రంథాన్ని షిమోట్ అన్నారు. షిమోట్ అంటే నెంబర్ లేదా సంఖ్యలు. నేను ఆది కాండం చెప్పినప్పుడు చెప్పాను ఏంటని, ఆ గ్రంథానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, ఆది కాండం ఏ భాషలో చూసినా ఫస్ట్ ఏదైతే వర్డ్ ఉందో దానికి ఆ గ్రంథానికి ఆ పేరు పెట్టాను. ఆది కాండము, ఆది యందు దేవుడు ఆది కాండం అని పెట్టారు. అలాగే జెన్సిస్. అలాగే ఈ గ్రీకు భాషలో కానీ ఏదైనా సరే స్టార్టింగ్ లో ఏదైతే ఉందో దానికి అర్థం ఇచ్చే పేరునే ఆ గ్రంథానికి టైటిల్ గా పెట్టారు. మరి ఇక్కడ షిమోట్ అంటే నెంబర్ లేదా సంఖ్యలు కదా. అయితే షిమోట్ కాబట్టి ఇప్పుడు మనం ఈ గ్రంథానికి మరి నెంబర్ అని సంఖ్యలు లేదా పెట్టాలి కదా. మరి ఎందుకు పెట్టలేదంటే, ఆల్రెడీ ఆ పేరు మీద ఇంకో గ్రంథం ఉంది. ఏంటది? సంఖ్య కాండం. ఇప్పుడు ఆ పేరు దీనికి పెట్టినంత మాత్రం దీనికి యాక్ట్ అవ్వదు. ఎందుకంటే దీని పర్పస్ వేరు, ఈ గ్రంథం పర్పస్. ఎందుకని ఈ గ్రంథం పర్పస్ ఏంటి? బయటకు ఇజ్రాయేల్ ప్రజలు బయటకు వెళ్ళిపోవడం. కాబట్టి దీనికి కరెక్ట్ నేమ్ ఏంటి? నిర్గమము, నిర్గమ కాండము లేదా ఎక్సోడస్. గ్రీకులో షిమోట్, హీబ్రూ భాషలో షిమోట్ అని ఆ గ్రంథానికి పేరు. ఇప్పుడు దీన్ని రాసిన ఆథర్ ఎవరు? మోషే. పంచకాండాలను రాసింది ఆయనే. ఎప్పుడు, ఏ కాలంలో రాశాడు? క్రీస్తు పూర్వం 1440 నుంచి 1400, ఈ 40 సంవత్సరాల వ్యవధిలో ఆయన రాశాడు. ఇప్పుడు ఈ నిర్గమ కాండము ఈయనే రాశాడని ప్రూఫ్ ఏంటి? నిర్గమ కాండము 17వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను
ఆ, ఉండకుండా ఆ, జ్ఞాపకార్థముగా ఈ గ్రంథములో రాసి యెహోషువకు వినిపించు. రాసి అని ఎవరిని రాయమంటున్నాడు? మోషే. ఎవరికి ఇమ్మంటున్నాడు? అంటే ఎవరికి వినిపించమంటున్నాడు? యెహోషువకి ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు యెహోషువ గ్రంథంలో కూడా ఈ మాట మనం చూడొచ్చు. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 32వ వచనం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనము. మోషే ఇజ్రాయేలుకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించను. ఇక్కడ మోషే ఇజ్రాయేలుకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రం అంటే మనకి పంచకాండాలు గుర్తొస్తాయి. ఒక గ్రంథం అని కాదు, పంచకాండాలు. ఇదంతా కూడా ధర్మశాస్త్రం కింద మనం ఈ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని ఆయన రాసి యెహోషువకు ఇచ్చాడు. ఇది తన చివరి 40 సంవత్సరాల వ్యవధిలో అతడు రాసి ఉండవచ్చు. ఎందుకని ఎలా రాసి ఉండవచ్చు? ఆయన ఫస్ట్ ఆయన జీవితంలో, మనం మోషే జీవితంలో 3 భాగాలు చూస్తే, మొదటి 40 సంవత్సరాలు ఒక ప్రిన్స్ గా ఐగుప్తు దేశంలో అతడు ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు తన మామ అయిన ఇత్రో దగ్గర గొర్రెల కాపరిగా ఉన్నాడు. అప్పుడు అతనికి సేవకు రాలేదు, అంతగా సేవా అనుభవం లేదు. తర్వాత చివరి 40 సంవత్సరాల వ్యవధిలో దేవుడు తనను సేవకు పిలుచుకొని తన జీవితాన్ని సేవలో కొనసాగించాడు, సేవలోనే ముగించాడు. ఈ 40 సంవత్సరాల వ్యవధిలో అతడు ఈ గ్రంథాన్ని రాశాడు. దీని ముందు గ్రంథం ఏం చెప్పుకున్నాం? ఆది కాండము. ఈ 2 గ్రంథాల మధ్య టైం గ్యాప్ ఎంతో తెలుసా మీకు? 300 సంవత్సరాలు. ఎలా చెప్తున్నారు 300 సంవత్సరాలని? పక్కపక్కనే ఉన్నాయిగా, 300 సంవత్సరాల టైం ఉంటుందా అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి. యెహోషువ గ్రంథం క్షమించండి ఆది కాండం చివరికి వచ్చేటప్పటికి యోసేపు మరణిస్తాడు. యోసేపు మరణంతో ఆది కాండం ముగిస్తుంది. తీయక్కలేదు. ఆది కాండం 50వ అధ్యాయం 26వ వచనంలో అతడు చనిపోయినట్లుగా రాయబడి ఉంటుంది. యోసేపు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 110 సంవత్సరాలు బ్రతికి మరణించినట్లుగా మనకి ఆ గ్రంథంలో చివరిలో చూస్తాం. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు యోసేపు వయసు ఎంత? సుమారు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు రౌండ్ ఫిగర్ వేసుకొని 20 సంవత్సరాలు అప్పుడు వెళ్ళాడు అనుకుందాం. దీన్ని బట్టి ఐగుప్తు దేశంలో అతను ఎంతకాలం ఉన్నాడు? 90 సంవత్సరాలు. అంతేగా 110 నుంచి 20 తీసేస్తే 90 సంవత్సరాలు. ఇప్పుడు మొత్తం ఇజ్రాయేల్ ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఉన్నారు. అంటే యోసేపు వచ్చిన దగ్గర నుండి మోషే ఆవరణ తీసుకెళ్లేంత వరకు 430 సంవత్సరాలు. ఆది కాండం అయ్యేసరికి యోసేపు చనిపోతాడు. నిర్గమకాండం వచ్చేసరికి మొట్టమొదటి వచనంలోనే వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ గ్యాప్ ఎంత? 4 ఇక్కడి నుంచి ఇక్కడికి, ఫర్ ఎగ్జాంపుల్ 430 సంవత్సరాలు అని చెప్పుకున్నాం కదా. యోసేపు వెళ్ళినప్పుడు 20 సంవత్సరాలు అనుకున్నాం కదా. 90 సంవత్సరాలు బ్రతికాడు కదా. 430లోంచి 90 తీసేస్తే 340 సంవత్సరాలు. అంటే నాట్ లెస్ దెన్ 300 ఇయర్స్. 300 వేసుకున్నాం. అంటే ఇప్పుడు గ్యాప్ ఎంత? ఆది కాండం చివరి అధ్యాయానికి నిర్గమకాండం మొదటి అధ్యాయానికి మధ్యలో గ్యాప్ ఎంత? 300 సంవత్సరాలు. అంటే ఇక్కడ యోసేపు చనిపోయాడు 90 సంవత్సరాలు. అప్పుడు 430 తీసేస్తే 340 సంవత్సరాలు. ఈ గ్యాప్ లో వాళ్ళు 340 సంవత్సరాలు జీవించేశారు. నిర్గమకాండం మొదటి అధ్యాయానికి వచ్చేటప్పటికి యోసేపు వెళ్ళటం, యోసేపుకు దేవుడు వెళ్ళమని చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నిర్గమకాండం మొదటి నుంచి. ఇప్పుడు దేవుడు మోషేతో ఈ గ్రంథాన్ని రాయించడానికి గల ఉద్దేశం, ఈ గ్రంథంలో దేవుడు ఏ ఉద్దేశాలు దేవుడు తన తర్వాత తరానికి లేదా జనాంగానికి తెలపడానికి రాయించాడో చూస్తే, మొదటిగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ప్రమాణాలు నిలవబెట్టుకోవడానికి గొప్ప కార్యాలు ఈ గ్రంథంలో మనం చూస్తాం. నీ పిల్లలు నీ తర్వాత 400 సంవత్సరాలు అబ్రహాము చెప్తాడు మరి దేవుడు. 400 సంవత్సరాల తర్వాత ఈ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటారు దేవుడు అబ్రహాంతో చెప్తాడు. ఈ మాట మనం ఆది కాండం చూస్తే, ఆది కాండం 15వ అధ్యాయం 13-14. ఆది కాండం 15వ అధ్యాయం ఆయన 13-14. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి
ఆ దేశం వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏళ్ళు శ్రమ పెట్టుదురు. తర్వాత వాళ్ళు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారని అబ్రహాముతో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు చూచి మరిచిపోకుండా తర్వాత తరాలు గుర్తించుకునేలా లిఖింప చేయమన్నాడు దేవుడు మోషేని. బైబిల్ అంతట్లో నిర్గమకాండములో రాయబడినంత అద్భుతాలు గాని ఆశ్చర్య కార్యాలు గాని ఏ గ్రంథంలో మనం చూడం. సముద్రం 2 పాయలుగా వెళ్ళటం, మన్నా రావటం, దేవుడి సన్నిధి వారికి తోడుగా ఉండటం, 1-2 ఎన్నో అద్భుతాలు నిర్గమకాండంలో మనం చూస్తాం. ఇన్ని అద్భుతాలు మనం ఏ గ్రంథంలో కూడా చూడం. నిర్గమకాండం ఇంక ఏమేమి కనబడతాయి? నిర్గమకాండం ఇంకేమేమి కనబడతాయి చూస్తే, నెంబర్ 1 మోషే ద్వారా దేవుడు జరిగించిన అద్భుత కార్యాలు కనిపిస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2 మోషే ద్వారా ఇజ్రాయేలుకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం కనిపిస్తుంది. నెంబర్ 3 ప్రత్యక్ష గుడారం ఏ విధంగా నిర్మించబడుతుందో రాయబడింది. నిర్గమకాండంలో వ్రాసిన ఇవన్నీ కూడా వ్రాసి తర్వాత తరాలు పాటించడానికి ఈ 3 లిఖించబడ్డాయి. ఈ గ్రంథంలో 3 విషయాలు ప్రాముఖ్యం. నెంబర్ 1 ఏంటి? మోషే ద్వారా ఇజ్రాయేలు మోషే ద్వారా దేవుడు జరిగించిన అద్భుత కార్యాలు. నెంబర్ 2 మోషే ద్వారా ఇజ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. నెంబర్ 3 ప్రత్యక్ష గుడారాన్ని ఏ విధంగా నిర్మించాలో ముఖ్యంగా మనం ఈ గ్రంథంలో చూస్తాం. ఈ గ్రంథంలో ముఖ్యమైన వచనం ఏంటంటే, ఈ గ్రంథంలో ఇజ్రాయేల్ పరిస్థితి ఆది కాండంలో ఇజ్రాయేల్ పరిస్థితి చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. ఆది కాండంలో యోసేపు ఉన్నప్పుడు వారి పరిస్థితి చాలా ఉన్నతంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. రాజైన ఫరో ఇజ్రాయేల్ గురించి ఇలా అంటాడు, మీరు ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఎక్కడ కావాలంటే అక్కడ నివసించండి అని యోసేపు మీద కృతజ్ఞత కలిగిన వాడిగా ఫరో ఉన్నాడు. వాళ్ళు కూడా అప్పుడు అలాగే దీవించబడ్డారు. ఇప్పుడు ఫస్ట్ ఫరో ఉన్న కాలంలో, యోసేపు ఉన్న కాలంలో దేవుడు వారిని దీవించాడు. వారు కూడా చక్కగా వాళ్ళు అభివృద్ధి చెందారు. వారు ఉన్నత స్థితి వారికి కలిగి ఉన్నారు వారు. కానీ ఇప్పుడు 300 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు యోసేపు చనిపోయాడు, ఫరో కూడా చనిపోయాడు. ఇప్పుడు ఒక కొత్త ఫరో వచ్చాడు. అంటే ఆ రోజుల్లో వారి వంశానికి ఎవరు వస్తే వాళ్ళే ఫరో 1, ఫరో 2, ఫరో 2 అలాగనమాట. ఇప్పుడు కొత్త ఫరో వచ్చాడు. ఈ కొత్త ఫరోకి యోసేపు గురించి తెలియదు, ఏమీ తెలియదు. అంటే కొన్ని కాలాల తర్వాత 300 సంవత్సరాల మనం ఎక్కడ గుర్తుంటారండి, అంతా మర్చిపోయాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకి శ్రమలు స్టార్ట్ అయినాయి. ఎప్పుడైతే అణిచివేత గురవుతుందో అక్కడే దేవుని కార్యాలు కూడా జరుగుతాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడైనా కష్టాలు, నష్టాలు, అణిచివేతలు గురైనప్పుడు బాధపడద్దు. దేవుడి కార్యాలు అప్పుడే నెరవేరుతాయి. వాళ్ళు ఉన్నతంగా ఉన్నటువంటి ఆ 300 సంవత్సరాలు మొరబెట్టలేదు, దేవుడి కార్యాలు చూడాల. కానీ ఎప్పుడైతే కష్టం వచ్చిందో డెలివరెన్స్ ప్రారంభమైంది, దేవుడి కార్యాలు ప్రారంభమైంది. ఈ మాట మనం నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. యోసేపు నెరుగని కొత్త రాజు చాలా యోసేపు కొత్త రాజు ఐగుప్తుని ఏలాలని ఆరంభించాడు. అది ఇప్పుడు యోసేపు తెలియనాడు వచ్చాడు. ఇప్పుడు వీళ్ళందరినీ ఇబ్బంది పెడతాయి. ఇక్కడతో ప్రారంభమైంది. అప్పటి వరకు వీళ్ళకి దేవుడికి మొరపెట్టడం అంటే ఏంటి తెలియదు. దేవుడికి మొరపెట్టాలి అంతే కదండి. మనకు అంత సమృద్ధిగా ఉందని, కడుపు నిండిపోయింది అనుకోండి, ఆకలి గురించి అడుగుతామా? అడగంగా. బ్యాంక్ నిండా బ్యాలెన్స్ ఉందనుకోండి, ప్రభు ఆర్థిక పరిస్థితులు అప్పులు తీర్చని అడుగుతామా? తీర్చు. కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. వీళ్ళకి ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడండి. మొరపెట్టారు చిన్నగా ప్రభువా అని దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడు. నిర్గమకాండం చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగుతున్నారండి. నిబంధన జ్ఞాపకం చేసుకుని ఎప్పుడైనా సరే మన సమృద్ధులు ఏది నేర్చుకోలేమండి. కష్టం వచ్చిన ఈ మూలుగుడు వచ్చేటప్పటికి దేవుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు వీరిని. ఇంకా నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా అయితేను నేను
ఆ, నిశ్చయముగా చూచితిని. ఆ, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి ఆ. వారు పెట్టిన మొరను వింటిని. వారి పెట్టిన మొర, ఇప్పుడు మీరు పెట్టిన మొర, ఇప్పుడు కష్టకాలంలో మీరు పెట్టే మొర గుర్తుపెట్టుకో, దేవుడు ఏం చేస్తున్నాడు? వింటాడు. మీరు అప్పుడు దాకా ఇష్టం వచ్చినట్టు జీవించారు ఎరా, 300 సంవత్సరాలు మీ ఇష్టం వచ్చినట్టు జీవించారు, ఇప్పుడు ఎందుకు అంటారంటారా అన్న దేవుడు. మనుషులు అంటారేమో, నీకు నీకు అంత ఉన్నప్పుడు ఏ రోజైనా నా దగ్గరికి వచ్చావరా, నేను ఇప్పుడు అసలు విన్నావు అని మనుషులు అనొచ్చు. నీ మాట నేను విన్నాను, నేను పట్టించుకుని అనొచ్చు. కానీ దేవుడు అలా అనలేదండి. 300 సంవత్సరాలు నాకు మొరపెట్టారా అని అడగల. 430 సంవత్సరాలు నాకు మొరపెట్టారా అని అడగల. కానీ ఇప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడండి? విన్నాడు. నిర్గమకాండం 12:27. చదువు. పస్కా బలి యెహోవాకి ఇది పస్కా బలి. ఆయన ఐగుప్తులకు హతము చేయు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీయులను విడిచిపెట్టాను. అప్పుడు ప్రజలు తలలు వంచి అంటే వీళ్ళు మొట్టమొదటి పస్కా కూడా ఇక్కడ ఆచరించారు. ఈ విధంగా ఈ ముఖ్య వచనం ఇందులో చూస్తాం. సమయంలో వెళ్ళిపోతుంది. నిర్గమకాండం ఎన్ని విధాలుగా డివైడ్ చేయొచ్చు, ఈ గ్రంథాన్ని ఎన్ని విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఈ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 40 అధ్యాయాలు ఉన్నాయి. 40 అధ్యాయాలను ఏ విధంగా డివైడ్ చేయొచ్చో చూద్దాం. మొదటి అధ్యాయం, అందుకే మీరు రాసుకుంటే ఈ అధ్యాయం చదివినప్పుడు ఇందులో ఒక కీ పాయింట్ చదివినప్పుడు ఈ అధ్యాయం, ఈ అధ్యాయం దీనికి వ్రాయబడి ఉందని అధ్యాయం ఈజీగా మనకు అర్థమైపోతుంది చదివినప్పుడు. 1 నుంచి 18 అధ్యాయులు మనం చూస్తే ఇజ్రాయెల్ ఐగుప్తు నుంచి బయటకు నడిపించడం మనం చూస్తాం. 19 నుంచి 24 అధ్యాయం వరకు అరణ్యములో ఇజ్రాయెల్కు ధర్మశాస్త్రాన్ని బోధించడం చూస్తాం. 25 నుంచి 40 అధ్యాయం వరకు దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము నిర్మించడం మనం చూస్తాం. దీంట్లో మొదటి భాగం ఏం చెప్పుకున్నాం? 1 నుంచి 18 అధ్యాయంలో ఇజ్రాయెల్ ఐగుప్తు బయటికి తీసుకురావడం. ఇప్పుడు ఆ 1 నుంచి 18 అధ్యాయులు ఏముందో కీ పాయింట్స్ ఒక్కొక్క అధ్యాయం చూద్దాం. మొదటి అధ్యాయంలో చూస్తే ఆల్రెడీ చదివాం మనం. ఏసేపును ఎరుగని కొత్త రాజు, కొత్త ఫరో వచ్చి ఇజ్రాయెల్ అనగదొక్కే విషయాన్ని మొదటి అధ్యాయంలో చూస్తాం. 2 నుంచి 4 అధ్యాయాలు మోషే పుట్టడం, మోషే దేవుడి సేవకుడిగా తీర్చిదిద్దటం, ఇవన్నీ కూడా 2 నుంచి 4 అధ్యాయాల వరకు మనం చూస్తాం. తర్వాత 5 నుంచి 6 అధ్యాయాల్లో మోషే దేవుని చేత ఫరో యొద్దకు పంపబడినప్పుడు వారిద్దరి మధ్య వాదన, పంపిస్తావా పంపించవా, నేను పంపనంటాడు ఆయన. ఇలాంటి వాదనలన్నీ కూడా మనం 5 నుంచి 6 అధ్యాయం వరకు చూస్తాం. తర్వాత 7 నుంచి 12 అధ్యాయం వరకు నీవు పంపినా పంపకపోయినా మేము వెళ్తామని మోషే అనటం. అప్పుడు స్టార్ట్ అవుతుంది 10 తెగుళ్ళు. ఈ 10 తెగుళ్ళను మనం 7 అధ్యాయం నుంచి 12 అధ్యాయం వరకు ఈ 10 తెగుళ్ళను మనం చూస్తాం. తర్వాత 13 నుంచి 18 అధ్యాయం వరకు ఇజ్రాయేలీలు చివరికి ఐగుప్తు బోర్డర్ దాటారండి. ఐగుప్తు బోర్డర్ దాటి అరణ్యంలో చేసే ప్రయాణంలో చూస్తాం. ఈ ప్రయాణంలో దేవుడు అద్భుత కార్యాలు చూస్తాం మనం. సముద్రం పాయలుగా వెళ్ళటం, మన్నా కురిపించటం, ఇవన్నీ కూడా ఒక్కొక్క అద్భుతాలన్నీ కూడా మనం 13 నుంచి 18 అధ్యాయం వరకు చూస్తాం. ఇప్పుడు ఒక పార్ట్ అయింది. రెండవ భాగం ఏం చెప్పాను? 19 నుంచి 24 అధ్యాయం వరకు ఏంటిది? అరణ్యములో ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం. 19వ అధ్యాయానికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు, కానీ దేవుడు దిగి వచ్చి ధర్మశాస్త్రం నేను ఇవ్వబోతున్నాను, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పడం మనం 19వ అధ్యాయంలో చూస్తాం. 20 నుంచి 23 అధ్యాయం వరకు దేవుడు మోషే ధర్మశాస్త్రం చెబితే మోషే అది రాసి ఆ పలకను తీసుకొని మోషే క్రిందకి రావటం మనం చూస్తాం. తర్వాత 24వ అధ్యాయంలో దేవుడు వివరించిన దాన్ని మోషే 70 మంది ఇజ్రాయేలీల పెద్దలను పిలిచి వారికి ధర్మశాస్త్ర విధులను వివరించటం మనం చూస్తాం. అంటే అందరికి చెప్పేదాన్ని పెద్దలకు చెప్పి ఆ 70 మంది పెద్దలను పెట్టి ఆ 70 మందికి వాళ్ళు వివరించి వాళ్ళ ద్వారా వివరించే ప్రయత్నం మనం ఇవన్నీ కూడా 24వ అధ్యాయంలో చూస్తాం. ఇక 3వ భాగం 25 నుంచి 31 వరకు మనం చూస్తే దేవుడు ప్రత్యక్ష గుడారం ఎంత కాలంలో నిర్మించాలి అని దేవుడు వివరిస్తాడు. ఎలా నిర్మించాలి ఇవన్నీ కూడా మనం 25 నుంచి 31వ అధ్యాయం వరకు చూస్తాం. అన్ని వివరించిన తర్వాత 2 పలకలను తీసుకొని మోషే బయలుదేరే ముందు క్రింద 2 పెద్ద కేకలు వినబడుతున్నాయి. ఏం కేకలు? ఇదిగో మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన యెహోవా దేవుడు ఇతడే అని చెప్పేసి
ఒక దూడను చేసుకుని బంగారంతో దానికి అహరోను కూడా మరి ఏం చేస్తాం, వీళ్ళు గోల తట్టుకోలేక అహరోను కూడా చేయించటం, ఇవి ఒక దూడ చేసి ఇదిగో ఇతడే మా దేవుడిని దాన్ని ఆరాధించడం చూస్తాం. మోషే కోపంతో వచ్చి ఆ 2 పలకలను విసిరేసి అక్కడ ఒక పెద్ద మీరందరూ ఎవరైతే దాదాపు 3,000 మంది మీరు ఎవరైతే నా పక్షంగా ఉంటారో ఇటు రండి అనగానే అక్కడ ఒక పెద్ద వాదన జరుగుతుంది, వధ జరుగుతుంది. ఇది మనం 25 నుంచి 31 అధ్యాయం వరకు చూస్తాం. 31 అధ్యాయంలో నిర్మిద్దాం అనుకున్నటువంటి మందిరం ఎందుకు వెళ్ళాడండి దేవుడు, అక్కడ ప్రత్యక్ష గుడారం నిర్మించమన్నాడుగా, ఈ గొడవకు అది నిర్మించడం ఆగిపోద్ది. ఇప్పుడు 32 నుంచి 34 అధ్యాయం చూస్తే ఇజ్రాయేలు బంగారు తోడం తెచ్చుకోవడం, మోషే కోపం తెప్పించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ రమ్మన్నాడు. ఈసారి మళ్ళీ 2 పలకలు తీసుకొని రా, మళ్ళా 2 పలకల మధ్య రాయించడం, మళ్ళా వెళ్ళి మందిరాన్ని కట్టు, మళ్ళా ప్రత్యక్ష గుడారాన్ని కట్టు అని చెప్పడం మనం చూస్తాం. ఇప్పుడు 35 నుంచి 39 అధ్యాయులు దేవుడు ప్రత్యక్ష గుడారం నిర్మించబడిందండి. 35 నుంచి 39 అధ్యాయాల్లో మరలా ఇలా కడదాం అనుకున్నాడు, వీళ్ళు గొడవ వల్ల గట్ల మళ్ళా దేవుడు రమ్మన్నాడు, వెళ్ళాడు, మళ్ళా నిర్మించమన్నాడు. ఇప్పుడు 35 నుంచి 39 అధ్యాయం వరకు ఆ ప్రత్యక్షపు గుడార నిర్మాణం మనం చూస్తాం. 40 అధ్యాయంలో ప్రభువా నిర్మించానని చెప్పి ఆరాధన చేస్తుండగా దేవుడి యొక్క అద్భుతమైన సన్నిధి ఆ ప్రత్యక్షపు గుడారం మీదకి రావటం, ఆవరించడం మనం చూస్తాం. దేవుడి సన్నిధి ఇజ్రాయేల్ మధ్య నివసించడం అక్కడి నుంచి ప్రారంభం. ఈ విధంగా 40 అధ్యాయాలు కూడా వాటి సారాంశాన్ని మనం క్లుప్తంగా కొన్ని విషయాలు ఇవి. ఇప్పుడు నిర్గమకాండంలో ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రం. ఇప్పుడు దాకా మనం గ్రంథాన్ని 3 భాగాలు చేశాం కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఒక 3 భాగాలు క్లుప్తంగా చెప్పాలంటే ఈ ధర్మశాస్త్రంలో 3 లాస్ ఉంటాయి. నెంబర్ 1 మోరల్ లా. మోరల్ లా అనగా నైతిక చట్టము. నెంబర్ 2 సెరిమోనియల్ లా అనగా సంఘ ఆచార చట్టము. 3వది సివిల్ లా అనగా పౌర చట్టము. ఏంటో ఏదో చెప్తున్నారు అన్నట్టుగా చూస్తున్నారు ఒక్కొక్కరు మొహాలు. ఇప్పుడు నెంబర్ 1 ఏం చెప్పాను అందరూ చెప్పాలి. ఇప్పుడు మేము క్వశ్చన్లు వేస్తే కానీ ఇప్పుడు తవ్వదు అనమాట. నెంబర్ 1 ఏంటో దానికి ఏం పేరు చెప్పాను, మోరల్ లా. అంటే నైతిక చట్టం అంటే ఏంటి, నువ్వేం చేయాలి ఏం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆజ్ఞలు, నువ్వేం చేయాలి ఏం చేయకూడదు, ఈ 10 ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించు. ఇది ఉదాహరణకి నైతిక చట్టం లేదా మోరల్ లా. 2వది ఏంటిది సెరిమోనియల్ లా అనగా సంఘ ఆచార చట్టము. అంటే పస్కా పండుగలు లేదా కొన్ని పండుగలు ఎలా ఆచరించాలి, యాజకత్వం ఎలా చేయాలి, ఆరాధన ఎలా చేయాలి, ఇలాంటి ఆరాధనకు సంబంధించిన విషయాలు చెప్పేవన్నీ కూడా సెరిమోనియల్. ఇది దేవునికి సంబంధించి దేవుని ఆరాధన చేసుకోవడానికి సంబంధించింది. నన్ను మీరు ఎలా ఆరాధించాలి, ఇలా బలి ఇవ్వాలి, మీరు ఒకవేళ తప్పు చేస్తే ఇలా ఇవన్నీ కూడా సెరిమోనియల్ లా కింద వస్తాయి. 3వది పౌర చట్టము అంటే సివిల్ లా. అంటే దీంట్లో 3వ దానికి ఇది ఒక గవర్నమెంట్. మన గవర్నమెంట్ ఎలా ఉంటుంది, భౌతిక గవర్నమెంట్, అలాంటి గవర్నమెంట్. ఉదాహరణకి రేప్ చేస్తే ఎలాంటి శిక్ష ఉండాలి, అంటే అత్యాచారం చేస్తే ఎలాంటి శిక్ష ఉండాలి, నరహత్య చేస్తే ఏమేమి శిక్షలు వస్తాయి, ఇది చంపదగిన శిక్ష లేదా కేవలం శిక్ష సాధారణ దెబ్బలతో వేసే శిక్ష ఎలాగనేది నిర్ణయించేది సివిల్ లా. దీన్ని మనం పౌర చట్టము అంటాం. ఇంకా చివరిగా వచ్చేద్దాం, సమయం లేదు కాబట్టి చివరిగా ఈ గ్రంథంలో మనం ప్రతి గ్రంథంలో చెప్పుకుంటాం యేసు క్రీస్తు యొక్క ఛాయలు, ఫోర్ షాడో ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏమైనా ఈ గ్రంథంలో మనకి కనిపిస్తాయి. అంటే ఈ గ్రంథంలో మొట్టమొదటిగా పస్కా పండుగ రోజున ఎటువంటి బలి పశువును వధించాలంటే దేవుడు కొన్ని చెప్తాడు. మచ్చ లేకుండా ఉండాలి, డాగు లేకుండా ఉండాలి అని చెప్తూ దాంట్లో ఒక్క వెముకైనను ఈ విరగకూడదని చెప్తాడు. మనం నిర్గమకాండం చూస్తాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనం చదవండి. నిర్గమకాండం చదవండి.
దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు. ఆ, దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. యేసుక్రీస్తు వారు కూడా మనం చూస్తే ఆయన రక్తము ఎంతో పవిత్రమైనది. ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరగలేదని వ్రాయబడి ఉంది. ఎందుకని అంటే సాధారణంగా సిలువ వేయబడిన తర్వాత చాలా మంది వెంటనే చనిపోరు. వీళ్ళు ఏం చేస్తారంటే కర్రతోనో పెద్ద పెద్ద దొంగలతోనో కాళ్ళకున్న ఎముకలు విరగొడతారు. ఆ బాధతోనే వీళ్ళు చచ్చిపోతారని. చనిపోతే విరగొట్టరు. చాలా మంది క్రీస్తు సిలువలో చనిపోలేదు అంటారు. చనిపోకపోతే ఎముకలు ఇరిగిపోయాయి. కానీ లేఖనముల ప్రకారము నెరవేరటానికి ఆయన త్వరగా మరణించాడు. అందుకే ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరగలేదు. సాధారణంగా సిలువ పెడితే ఏమైతే వెంటనే చనిపోరు. ఈ బాధతో వాళ్ళు ఉంటున్నప్పుడు ఈ సైనికులు పెద్ద దొంగలు తీసుకొని కాళ్ళకున్న చేతులకున్న ఏమైతే ఎముకలు ఉన్నాయో వారు విరగొట్టేస్తారు. ఆ ఎముకలు విరిగినప్పుడు వాళ్ళు వెంటనే చచ్చిపోతారు. క్రీస్తు ఇక్కడ పస్కా బలి పశువు యేసు క్రీస్తుకు సాదృశ్యంగా మనం చూడొచ్చు. రెండవదిగా మనం చూస్తే మోషే మనం ఇదే మాట ఆ మాట మనం 1 పేతురు 1:19 చూస్తాం. మీకు ఆ రెఫరెన్స్ ఇచ్చి మేము తర్వాత వెళ్తాం. 1 పేతురు రాసిన మొదటి పత్రిక. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకముగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాము. ఆనాడు పస్కా బలి వారికి ఎంత పరిశుద్ధమో నిర్దోషమును నిష్కలంకమైన యేసు క్రీస్తు ద్వారా మన పాపములు విమోచించబడ్డాం. రెండవది మోషే నీళ్లు లేక ఇజ్రాయెల్ చనిపోతా అన్నప్పుడు దేవుడు అంటాడు ఆ బండను కొట్టు అంటాడు. కానీ మనం చూడండి ఆ మాట నిర్గమకాండం 17:6 త్వరగా నిర్గమకాండం 17:6 నువ్వు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరని మోషేతో సెలవిచ్చాడు. చాలు. ఇదే మాట పౌలు ఉపయోగించాడండి. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:4 చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. జీసస్ ఈజ్ ద రాక్. ఆ బండ నిర్గమకాండములో చూపెట్టిన ఆ బండ ఇక్కడ క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నది. అలాగే మన్నాను కూడా చూడొచ్చు. మన్నా కూడా ఒక సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. దాన్ని మనం యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 49-50 ముగించేస్తున్నాను. 49-50 దీని తిరువాడు చావకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. ఆహారం ఎవరు? నేనే అంటాడు ఆ మాట తర్వాత కూడా ఆయన నేనే జీవాహారమునని అని 51వ వచనంలో కూడా చూస్తాం. ఇప్పుడు మన్నా ఎవరికి మళ్ళా సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది? యేసుక్రీస్తు ప్రభుల వారికి. అలాగే మోషే జీవితానికి ముగించేస్తాం. మోషే జీవితం మనం చూస్తే మోషే జీవితంలో కూడా క్రీస్తును చూడొచ్చండి. మోషే ఒక ప్రిన్స్ లాగా బ్రతికాడు కదా మొదటి 40 సంవత్సరాలు. అలాంటి ఒక వ్యక్తి దేవుని యొక్క పిలుపు మేరకు ఐగుప్తులో వారి యొక్క బానిసత్వంలో వారి దాస్యత్వంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి తను తాను తగ్గించుకున్న మోషే ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళి తన ప్రజల్ని రక్షించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పాపానికి బానిసత్వంలో ఉన్నటువంటి మనల్ని ఆయన దేవునితో సమానుడు, ఆయన పోలికలో ఉన్నవాడు మనుష్యుల పోలికగా మన కోసం వచ్చి తను తాను తగ్గించుకొని పాపపు దాస్యత్వం ఉన్నటువంటి మనల్ని రక్షించినట్లుగా మనం చూస్తాం. ఇదే అండి ఈ గ్రంథంలో
ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం చూస్తే నాకు చెప్పినట్టుగా ఏ గ్రంథంలో లేని అద్భుత విషయాలు మనం ఈ గ్రంథంలో చూస్తాం. ఇప్పుడు అధ్యాయం చెప్పాను కదా, మీరు ఈ గ్రంథం చదివారనుకోండి, మొదటి అధ్యాయంలో ఏముంటుంది, 2 నుంచి 4 అధ్యాయంలో ఏముంటుంది, ఈ కీ పాయింట్స్ చూశారు కదా, ఈ కీ పాయింట్స్ మీరు రాసుకున్నప్పుడు పక్కన పెట్టుకుని బైబిల్ నిర్గమకాండం చదివారనుకోండి, ఇక బోరు కొట్టదు. లేకపోతే నిర్గమకాండం ఏ గ్రంథం తీసుకున్నా మీకు బోరే కొడుతుంది. కాబట్టి మీరు రాసుకోవాలి. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోయి రాసుకోలేదని మీరు ఉండొచ్చు. ఎప్పుడైనా మీరు రెఫర్ చేయాలనుకుంటే ఈ వీడియో ఉంటుంది. ఎప్పుడైనా ప్రతి గ్రంథం చదివినప్పుడు ఆ వీడియో ఒక్కసారి చూశారనుకోండి, చదివినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు సజీవుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు. నిజంగా నాయన, పాపపు బంధకాల్లో ఉన్న మమ్మల్ని కూడా ఆ పాపపు బానిసత్వము నుంచి నిర్గమము చేశారు తండ్రి. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 430 సంవత్సరాలు నీ బిడ్డలు బాధలు అనుభవించారు. కానీ నీకు మొరపెట్టినప్పుడు ఒక ఆశ్చర్యం అనిపించింది. ఏంటో తెలుసా తండ్రి, ఏసేపు ఉన్నంత వరకు వాళ్ళు నిన్ను ఆరాధన చేస్తుండొచ్చు, కానీ తర్వాత ఏసేపు లాంటి వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నీకు మొరపెట్టడం మానేశారు. అయినా కూడా మీరు నా బిడ్డలు నాకు మొరపెట్టలేదని మొరపెట్టినప్పుడు వాళ్ళని ఏమీ అనలేదు. వారి మొర నేను వెంటనే ఆలకించాను అని చెప్పి నీ సేవకుడైన మోషేను మీరు పంపించి వారిని బయటకు తీసుకొచ్చారు నాయన. అదే పాప బంధకాల్లో ఉన్న మమ్మల్ని క్రీస్తు ద్వారా మమ్మల్ని బయటకు తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. కొన్ని అద్భుతమైన విషయాలను మాకు బోధించి మాకు నేర్పించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దాసుల ద్వారా కూడా మాతో మాట్లాడి సంఘమును బలపరచమని యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.